ఈరోజు కర్నూలు జిల్లాలో వాసులు నేషనల్ హైవేస్ బాగా మనకు అభివృద్ధి చెందాయి. కర్నూలు నుంచి హైదరాబాద్ పోవాలంటే కేవలం 3 గంటల్లో వెళ్తున్నాము అంటే ఈ జాతీయ రహదారుల ఆలోచన ఆ రోజు ఆ గొప్ప మేధావి ఆనాడు ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారిది. భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధానమంత్రి. గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అంటే స్వర్ణ చతుర్ముఖి. ఈ విధంగా జాతీయ రహదారులను దేశంలో అభివృద్ధి చేయాలి. సర్వశిక్ష అభియాన్ ద్వారా మన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువును ఇప్పించాలి. మన దేశాన్ని కూడా అణ్వాయుధ సామర్థ్యం గల దేశాల్లో నిలబడాలని పోఖ్రాన్ అణుపరీక్షలను జరిపించిన మహనీయుడు, ఎంతో ధైర్యశాలి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఇప్పటి వరకు మన కర్నూలులో పెట్టలేదు. కానీ రేపు 12వ తేదీ మనం కర్నూలులో శత జయంతి సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. ఇదంతా ఒక పండగలాగా మనం జరుపుకోవాలి. మొట్టమొదటిసారి ఈ విధంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని కర్నూలులో ఇన్నాళ్లకు పెట్టడం ఇది ఒక శుభ పరిణామం.